मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। వావ్, అందమైన చెట్లు. చెట్టు దాని కడుపులోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. బన్నీ, జోర్దార్, పూపట్, అది మన చెట్లను తినేస్తోంది. అదెక్కడుంది? అదిగో అటు చూడు, కానీ దాని మొహం చూడడానికి గుర్రంలాగే ఉంది. ఏ గాడిద, అది నిజమైన గుర్రమే అనుమానమా? నిన్నటి వరకు నేను గుర్రాన్నే, కానీ ఇప్పుడు నా జీవితం గాడిదలా మారిపోయింది. అరే, ఇతని పేరు తుఫాన్. నేను ఫోటో కూడా చూశాను. చాలా రేసులో ఇతను గెలిచాడు. నేను ముందు తుఫాన్ లానే ఉన్నాను. కానీ ఇప్పుడు అంతా తారుమారైంది. నువ్వు ఎందుకనే ఇంత దిగులుగా ఉన్నావో? ఇప్పుడు నేను పరిగెత్తలేను. ఇంతకు ముందు గాలితోనే మాట్లాడేదాన్ని. నిజంగానే గాలి మాట్లాడుతుందా? నాకు గాలితో మాట్లాడాలని ఆశగా ఉంది. గాలికి హలో చెప్పండి. ఇతను నిజంగానే గాడిదలా ఉన్నాడే, కానీ చూడ్డానికైతే పిల్లిలా ఉన్నాడు. అతని గురించి వదిలేయ్, నీ గురించి మాత్రం చెప్పు. చెప్పాలా? ఏం చెప్పాలి? నా బాస్ నన్ను రేసులోంచి బయటికి పంపించేశాడు. నేను ఇక మీదట పరిగెత్తలేనని పంపించేశాడు. 2-3 రేసులు ఓడిపోగానే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయాయి. ఇలా నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. అవును, నీ బాస్ దగ్గరికి వచ్చి మేము మాట్లాడతాం. ప్రయోజనం ఏమీ లేదు. ఆయన ఇప్పుడు కొత్త గుర్రాన్ని తీసుకున్నాడు. పద, మేము నీ బాస్కు అర్థమయ్యేలా చెబుతాం. సరే పదండి. మనం వచ్చేసాం. మా బాస్ రోజు 10 గంటలకి ఇక్కడికి వస్తారు. సరే, మనం ఇక్కడే వెయిట్ చేద్దామా? తమ్ముడు, నేను ఈ చోటుని చూసొస్తాను. నన్నే కొడతావా? నన్ను తను కొట్టాడు, కాపాడండి, కాపాడు. తాగే నీటిలో మీరు స్నానం చేస్తున్నారా ఏంటి? కాదు, మేము తెలియకుండా నీళ్ళలో పడిపోయాం. సరే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఆ విషయం చెబుతారా ఏంటి? మిమ్మల్ని కలిసి మాట్లాడదామని వచ్చాం సార్. ఏంటి? మేము తుఫాన్ ఫ్రెండ్స్మే సార్. మళ్ళీ తను రేసులో పాల్గొనేటట్టు పరిగెట్టేట్టు మీరు ఒక అవకాశం ఇవ్వాలి సార్. నాకు కుంటి గుర్రాలంటే అసలు నచ్చనే నచ్చదు. తను కుంటి కాదు సార్, తను తుఫాన్. నువ్వెవరని చూపించు. ఇది పందానికి అసలు పనికి రాదు. సేటు పెళ్లికి పెళ్లి కొడుకును కూర్చోబెట్టి గంతులేమని చెప్పండి. సార్, నేను ఎన్నో రేసుల్లో గెలిచాను. నా వల్ల మీరు లక్షలు సంపాదించారు. ఆ రోజులన్నీ పోయాయి. ఇప్పుడు నీ వల్ల ఏమీ కాదు. ఏంటి ఇన్సల్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కూడా వాడు రేసు గెలవగలడు. 20 ఏళ్లుగా నేను ఈ పనిలోనే ఉన్నాను. నాకు నువ్వు పని నేర్పుతున్నావా? అయితే సరే, నేను మీకు ఛాలెంజ్ చేస్తాను. నెక్స్ట్ రేస్ లో వీడు తప్పకుండా గెలుస్తాడు. ఎక్కువగా నవ్వేవాళ్ళు ఏదో ఒక రోజు విచారిస్తారు, అనుమానమా? మీరు చూస్తూ ఉండండి, ఈ రేస్ లో తప్పకుండా వీడే గెలుస్తాడు. ఏంటి రెడీయా? ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం.
స్టార్ట్. పరిగెత్తు. ఏంటిది? ఆ ఎలుక కూడా నీకంటే ఫాస్ట్ గా వెళ్తుంది. ఫాస్ట్ గా వెళ్ళు. ఏంటి వీడు అసలు పరిగెత్తడం లేదు? గుర్రానికి ముందు క్యారెట్ ని వేలాడదీస్తే అది చాలా వేగంగా పరిగెడుతుందని నాకు తెలుసు. నేను విన్నాను. మంచి ఐడియా ఇచ్చావు. ఇంకా ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్ గా, ఫాస్ట్ గా వెళ్ళు. అంతే, ఫాస్ట్ గా వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఎందుకలా ఆగిపోయావు? మ్యాథ్ ఉంది, నేను ఇక్కడే తింటాను. ఇదిగో ఇటు చూడు, క్యారెట్ ఇక్కడ ఉంది. నువ్వే తిను, నాకు ఈ గడ్డి చాలు, సరేనా? ఇంతకు ముందు కూడా నేను గడ్డినే తింటూ ఉన్నాను. తుఫాన్ వెళ్ళు, ఫాస్ట్ గా వెళ్ళు, లేకపోతే వాళ్ళు మనల్ని క్యారెట్ లాగా తినేస్తారు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు తుఫాన్, వెళ్ళు, పరిగెత్తు. కమాన్ కమాన్, ఫాస్ట్ గా. అంతే, వెళ్ళు, పరిగెత్తు, పరిగెత్తు, ఫాస్ట్ గా పరిగెత్తు. అంతే తుఫాన్, పరిగెత్తు. నీ వల్ల అవుతుంది, వెళ్ళు. సూపర్, మనం తప్పించుకున్నాం, తప్పించుకున్నాం. తుఫాన్, ఈ రోజు నువ్వు నక్కల కన్నా ఫాస్ట్ గా పరిగెత్తావు. ఏంటి? నేను నక్కతో పాటు వేగంగా పరిగెత్తగలనా? అవుతుంది. తుఫాన్, రేపు రేస్ లో కూడా ఇలాగే పరిగెత్తాలి. నువ్వే గెలవాలి. నిజంగానే తను వేగంగా పరిగెత్తాడా? అవును. అయితే రేస్ లో తన్ని వెనకాల పరిగెత్తించాలా? అదేమీ అక్కర్లేదు. తుఫాన్ కాన్ఫిడెన్స్ మళ్ళీ తిరిగి వచ్చేసింది. కానీ రేస్ లో జాక్ లేకుండా పరిగెత్తలేము. బన్నీ ఉన్నాడు కదా. ఏంటి, నేనా? రేస్ చూడడానికి వచ్చిన వాళ్ళకి స్వాగతం. ఈ రేసులో ప్రత్యేకత ఏంటంటే తుఫాన్ కూడా పాల్గొంటుంది. తుఫాన్, కొంచెం స్లోగా వెళ్ళు. స్లోగా పరిగెత్తితే ఎలా గెలవగలం చెప్పు? రెడీ, స్టడీ, గో. కమాన్ కమాన్. తుఫాన్, 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 తుఫాన్. నీ గుర్రం ఎదుకెళ్ళు. బన్నీ, బన్నీ, బన్నీ. రేసులో బన్నీ తోడటం లేదు, తుఫానే పరిగెడుతోంది. రావుని, రావుని, రావుని. కమాన్ తుఫాన్, యూ కెన్ డు ఇట్. గుర్తుంది కదా, అడవిలో నక్కల నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఒక జంప్ చేసావు కదా, ఇప్పుడు కూడా అలాగే చెయ్యి, త్వరగా. తుఫాన్, తుఫాన్. And the race winner number 4, తుఫాన్. తుఫాన్, తుఫాన్. బన్నీ తుఫాన్ గెలిచాడు. ఏంటి? ఏ, తుఫానే రేసు గెలుస్తుందని నేను చెప్పానుగా. భలే పరిగెత్తావు తుఫాన్, భలే పరిగెత్తావు. బాస్, నేను ఈ రేసులో గెలవడానికి కారణం వీళ్ళ నలుగురే. ఈ విజయం ఎప్పటికీ బన్నీకే దక్కుతుంది. సార్, ఇకపైన తుఫాన్ మీ దగ్గరే ఉంచుకుంటారు కదా, రేసుల్లో పాల్గొనిస్తారు కదా, చెప్పండి. సరే, కానీ ఒక నిబంధన. చెప్పండి. అన్ని పందాల్లోనూ తుఫాన్ యొక్క జాకీ బన్నీగానే ఉండాలి. ఏంటి, నేనా? వీళ్ళు